అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డికి స్టార్ క్యాంపెయినర్గా మారారు బాలినేని కావ్య గారు. గత 2 నెలలుగా అంటే గత నెలకు పైగా కూడా ఆమె ఎన్నికల ప్రచారంలో ఒంగోలులో ఒక సంచలనం సృష్టించారు. ఆమె ప్రచారంలో అంతగా ఒంగోలు ప్రజలు రిసీవ్ చేసుకోవటానికి గల కారణాలు, ఒంగోలు ప్రజల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలు తెలుసుకొని వాటికి ఆ సమస్యలకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు తదితర విషయాలు మనం కావ్య గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేను ఆల్మోస్ట్ ఒక 20 డివిజన్స్ పైన తిరుగుంటాను. లాస్ట్ 2 నెలల నుంచి తిరుగుతున్నా. ప్రతి దగ్గర సమస్యలు అంటే నేను విన్నదైతే మెయిన్లీ డ్రైనేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది. దానివల్ల దోమలు కానీ మోస్ట్లీ డ్రైనేజ్ క్లీనింగ్, శానిటైజేషన్ కొంచెం మిస్టేక్ జరిగింది లాస్ట్ 5 yearsలో. ఎక్కువగా విన్నది అది. బట్ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే 100% శానిటైజేషన్లో కానీ డ్రైనేజ్ ప్రాబ్లంలో కానీ కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నాయి కొన్ని డివిజన్స్లో. అండ్ చిన్న చిన్న రోడ్స్ అంటే ఎక్కడైతే లైక్ పైన కొండ మీద అక్కడ రోడ్స్ వేయడానికి కూడా ప్లేస్ లేదు. బట్ నెక్స్ట్ టైం మ్యాన్ పవర్ అన్న పెట్టి కొంచెం రోడ్స్ అవి కూడా అట్లీస్ట్ లెవెల్ చేయడానికి ట్రై చేస్తాం. సో మేజర్గా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రతి ఒక్కళ్ళు జగన్ ఇచ్చే ప్రతి పథకాన్ని పొందుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ జగన్ అన్న ప్రభుత్వం రావాలి, మా పిల్లలు చదువుకోవాలి, మాకు రైతు భరోసా వస్తున్నాయి, లేకపోతే జేవీడీలు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. జగన్ అన్న ప్రభుత్వంతో మళ్ళీ జగన్ అన్నే వస్తాడు, మా మామయ్య గెలుస్తారు అని అంటున్నారు. గతంలో మీరు 2 సార్లు బాలినేని గారికి క్యాంపెయినింగ్ చేశారు. అప్పుడు రాని హైప్ కానీ అప్పుడు రాని మీకున్నటువంటి ప్రచారం కానీ 2024 ఎన్నికల్లో కనుక చూసినట్లయితే బాలినేని గారి కంటే మీకు ఎక్కువగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దీని మీద మీరు అట్లా ఏం లేదు అన్న. ఎవరైనా ఆయన మీద ఉన్న ప్రేమతోనే నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నాకు స్పెషల్గా ఏమీ ఇంపార్టెన్స్ లేదు. అది బాలినేని ఫ్యామిలీదే ఎప్పుడైనా. కానీ ఏంటంటే 2012కి 2014 నేను ఎలక్షన్స్ చేసి మళ్ళీ ఇప్పుడు 2024లో నాకే చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. నేను అప్పుడు ఎవరైనా పనులు అడిగితే చేసి పెట్టడానికి చాలా అంటే ఓకే చేస్తామమ్మా అట్లా అని వెళ్ళిపోయాను. కానీ ఈరోజు నేను నిమిషంలో ఒకరికి ఏదైనా ఇబ్బంది వచ్చినా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా నేను నిమిషంలో వాళ్ళకి సాల్వ్ చేయగలుగుతున్నానంటే వాళ్ళ పక్కనున్న వాలంటీర్స్ వాళ్ళ ఇబ్బందులు ఇవి అమ్మని ప్రతి పాయింట్ చెప్తుంటే దానికి అప్పుడప్పుడు మేము చేయగలిగిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి జనాలకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే ఈ పాప పని చేస్తుంది వచ్చి ఇది అని. అండ్ స్టార్ క్యాంపెయినర్ అంటారు బేసికలీ సోషల్ మీడియా వల్ల, దానివల్ల తప్పితే నాకేం స్పెషల్గా ఇంపార్టెన్స్ ఏం కాదు, అదంతా బాలినేని వాళ్ళే. మీరు స్టార్ క్యాంపెయినర్గా బాలినేని గారికి ప్రచారం మొదలుపెట్టిన తర్వాత 20+ అంటే 25-30% ఓటింగ్ పెరిగిందని కూడా సోషల్ మీడియాలో కానీ వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన? అలా మంచిదే కదా, ఆయన కోసమే నేను కష్టపడుతుంది ఈరోజు ఏదైనా ఆయన గెలవాలని. సో అలా వస్తే నాకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరు లేరు. మీ ప్రచారంలో దూకుడు చూసి ఒక చిన్న విషయాన్ని ఒక సాకుగా చూపి కూడా 37వ డివిజన్లో మీ మీద మూకుమ్మడి దాడి చేయడం జరిగింది. దాని మీద కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎమోషనల్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? అసలు అది అయిపోయిందన్న దాని గురించి స్పందించాలని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఇష్యూ ఆల్రెడీ జరిగిపోయింది. అందరికీ తెలుసు, జనాలకి ఎప్పుడు అదే చెప్తాను, మీడియా చూస్తుంటారు. ఈరోజు నాకు ఎలా పబ్లిసిటీ వచ్చిందో బేసికల్లీ నా మాటలు అవన్నీ అంటే ఒక ఇది ఉంటుంది. ఆ మాట్లాడిన విధానం చూస్తే మాతో మాట్లాడిందే చాలా వేస్ట్. సో వాళ్ళు కావాలని చేసిన ఫైట్కి ఇప్పుడు దాన్ని మాట్లాడి అంతా వేస్ట్ జరిగిపోయింది, అయిపోయింది. బట్ ఇప్పుడైతే ప్రశాంతంగా జరుగుతుంది. ప్రతి దగ్గర బాగున్నారు. ప్రతి ఇంటికి వెళ్తున్నా కానీ ఊర్లు వెళ్తున్నా పల్లెటూర్లు ఈ మధ్యన అసలు వాళ్ళ సంతోషం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు బాగుంది, మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాం అందరం. లాస్ట్గా 6వసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్గా పోటీ చేస్తున్నారు. నా తదనంతరం కూడా ఇవే నాకు చివరి ఎన్నికలని కూడా ఆయన ప్రత్యక్ష మీటింగులు కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. తదనంతరం ప్రణీత్ బాబు వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో బాలినేని వారసురాతిగా కూడా మాతో చెప్పిన విషయం ఏంటంటే ప్రణీత్ రెడ్డి గారు బాలినేని తదనంతరం వస్తారు, అవకాశం ఉంటే కూడా ఆ పాపను కూడా మేము నా కంపల్సరీ నేనైతే కాదు, కంపల్సరీ మామయ్య గారి తర్వాత ప్రణీత్ గారే కంటెస్ట్ చేస్తారు. ఆయనే అవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ ఆయన కంటెస్ట్ చేసినప్పుడు కూడా దీనికన్నా రెట్టింపుతో తిరగాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఆయన్ని కూడా గెలిపించుకుంటాను అనుకుంటున్నాను. మీరు ప్రధానంగా మహిళలతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. దాదాపుగా 50 డివిజన్లోనే ఒంగోలు చుట్టుపక్కల ఒక 15 నుంచి 20 గ్రామాలు ఉన్నాయి. ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తే వాటికి మీరు ఎలా భరోసా కల్పిస్తారు? మహిళలకి పెద్ద ప్రాబ్లమ్స్ లేవండి. వాళ్ళకి ప్రతి ఒక్కరికి అసలు చాలా సంతోషంగా ఉన్నారు బేసికలీ ఈసారి మహిళలు. ఎందుకంటే వాళ్ళకి బాగా పథకాలు వస్తున్నాయి. వాళ్ళకి ఇంతకుముందు ఇబ్బందులు ఏం లేవు.
మోస్ట్లీ ఏంటంటే కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది అక్కడక్కడ. ప్రతి దగ్గరికి వెళ్తే మాకు అంటే వారానికి ఒకసారి వస్తున్నాయి. ఇంతకుముందు 10 daysకి వచ్చే వాటర్, ఇప్పుడు ఏంటంటే వారానికి ఒకసారి వస్తున్నాయి. అవి కూడా 3-4 daysకి ఒకసారి వచ్చేటట్టు మేము ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం అది సాల్వ్ చేయడానికి. తప్పితే చిన్న చిన్న రోడ్ ప్రాబ్లమ్స్ అయితే నేను ఎక్కడ ఆ మహిళల్లో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వినింది లేదు. బాగుంది ప్రతి దగ్గర. ఒంగోలులో దాదాపుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఫైట్ చేసి 24,000 పట్టాలు తీసుకొచ్చి అవి ప్రజల్లో అందరికి కూడా పంపిణీ చేసి వాళ్ళందరికీ బట్టలు పెట్టిన సందర్భాలు మనం చూసాం. దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా మూకుమ్మడిగా దాడి చేసి ఇవి దొంగ పట్టాలని కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? అంటే నేను చాలా వీడియోస్ చూస్తున్నాను ఇట్లాగా పట్టాల గురించి కానీ అయితే, లేకపోతే ఒంగోలు అభివృద్ధి గురించి అయితే కానీ. అంటే జనాలు ఒకటి నమ్మాలి, 25,000 పట్టాలు రిజిస్టర్ చేసి డైరెక్ట్ ఆన్ అంటే స్టేజ్ల మీద మీడియా ముందు ఇస్తే అవి దొంగ పట్టాలంటే కొట్టరా అందరు జనాలు? ఒకరికి ఇద్దరు కాదు కదన్నా, 25,000 అంటే అది తక్కువ విషయం కాదు కదా. సో ఈ ఫేక్ అని ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఒకళ్ళనైతే మోసం చేయగలం, 10 మందిని అయితే మోసం చేయగలం, 100 మంది, 25,000 మంది ఎందుకు మోసం చేస్తారు ఎవరైనా? అది ఒరిజినల్ పట్టా, రిజిస్టర్డ్ పట్టా, ప్రతి ఒక్కరికి ఇచ్చింది, ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా కట్టిస్తారు. మళ్ళీ మా మామయ్య రాజకీయం 4 అంటే ఆ 3 నెలలు దీనికోసం ఫైట్ చేసినప్పుడు ఆయన గురించి వచ్చిన మీడియాలో బ్యాడ్ ఎంతో చూసాం మేము. కానీ ఫైట్ చేసిన జనాల కోసం, జనాలు ప్రతి ఒక్కరు నమ్మాలి. రోడ్స్ అంటారు, అసలు ఏవేవో చెత్త మురికి కాలువలు చూపిస్తారు. ఇండియాలో ఎక్కడైనా కానీ ఏ స్ట్రీట్లో అన్నా, ఎంత పెద్ద సిటీలో అన్నా చెత్త ఉంటుంది, ఓకేనా? అది మీరు మీడియాలో అంతా చెత్తను చూపించి ఒంగోలు డెవలప్ అవ్వలేదు అనేది అది తప్పు. ఒంగోలు లాంటి ప్లేస్లో ప్రతి డివిజన్ నేను తిరిగిన దాంట్లో ఒకప్పుడు దానికి ఇప్పటికి ప్రతి దగ్గర ఆల్మోస్ట్ ఏదో ఒక 6 crores 5 crores ప్రతి దగ్గర జరిగి ఉంది అభివృద్ధి. అది మీరు డైరెక్ట్గా చూడండి, అప్పటికి మీకు తప్పు అనుకుంటే అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. తప్పితే ఈ మీడియాలు ఇవన్నీ నమ్మకూడదన్న. అసలు డైరెక్ట్గా చూసిందే నిజం. ఫైనల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని కోడలు అనే కంటే కూడా కూతురు అని సంబోధించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అది ప్రత్యక్ష మీటింగుల్లో కూడా నా కూతురు మీద దాడి జరిగింది అని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు కుటుంబంలో అంత ఇంటరాక్ట్ అవ్వడానికి గల కారణం? ఇంటరాక్ట్ నేను 19 సంవత్సరాలకి నాకు పెళ్ళయింది, ఇంటికి వచ్చా ఏమీ తెలియనప్పుడు. అంటే నా ఫ్యామిలీ, మా పేరెంట్స్ కన్నా నేను ఎక్కువ ఉండింది వీళ్ళింట్లోనే. కానీ వాళ్ళు నన్ను అయితే వాళ్ళ కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటారు నన్ను. ఏ విషయంలో అన్నా నా తర్వాతే ప్రణీత్ గారు కానీ ఏదన్నా కానీ. వాళ్ళకి ఎంత చేసినా, నాకు ఈరోజు ఇంత కష్టపడుతున్నా, ఏం చేసినా అది ఆయన మీద ప్రేమ. ఇంకా అది ఆయన ఇంకా చెప్పలేండి అన్న. అంతే, నేను ఇంత అంత అని చెప్పాను అన్న, నాకు అంత ఐడియా లేదు. బట్ 100% ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈరోజు నేను స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు ప్రతి ఒక్కరు, మీరు నన్ను సోషల్ మీడియా ద్వారానే మీరు తెలుసుకున్నారు. బట్ నిజం ఎంత అన్నది ఏంటంటే, ఈరోజు ఒంగోలులో డెవలప్మెంట్ అనేది 100% ఒకప్పుడు కన్నా చాలా బాగా జరిగింది. బట్ మీరందరూ మళ్ళీ మాకు మా మామయ్య గారిని గెలిపిస్తే నెక్స్ట్ 5 years మేమందరం, నేను కూడా ప్రణీత్ గారు కానీ ఆ నెక్స్ట్ 5 yearsలో ఒంగోలు జరిగే అభివృద్ధికి మీరందరే చెప్తారు ఎంత డెవలప్ అయిందో. మాకు మళ్ళీ మా మామయ్యకి ఛాన్స్ ఇవ్వండి, మళ్ళీ మా మామయ్యని గెలిపియండి. తప్పకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఓకే అండి, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు కంపల్సరీ ఉంటానన్న. అందరూ నన్ను ఎక్కువ అడుగుతున్నారు వచ్చి 2 నెలలకి తిరిగి వెళ్ళిపోవడానికి. 2 నెలలకి తిరిగి వెళ్ళిపోవడానికి నాకు ఇంత అవసరం లేదన్న తిరగడానికి. ఏదో పైన చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి విషయం తెలుసుకున్నా అంటే 25 years ఇది ఒంగోలు మామయ్య గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మేము చేసింది. ఈ 5 years ఆయన ఉన్న నెక్స్ట్ 5 yearsలో ఈ 25 yearsలో జరగని ఇంకా చేయాలని మా కోరిక. ఎందుకంటే ఆయన లాస్ట్ అంటున్నారు కాబట్టి జనాలందరూ ఆయన మర్చిపోలేనంత, అంటే ఇంత చేశారా అని మేము ప్రూవ్ చేయాలని నేను కానీ ప్రణీత్ గారు కానీ అందరం కష్టపడాలని మేము అనుకుంటున్నాం. బాలినేని గారికి ఇవి లాస్ట్ ఎన్నికలు కాబట్టి మీరు ఎడ్యుకేటెడ్, అంటే ఒంగోలు రూపురేఖలు మార్చి మళ్ళీ ప్రణీత్ బాబును కానీ మీరు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఒంగోలుని మెట్రో సిటీస్కి ధీటుగా ఈ రాబోయేటువంటి రేపు బాలినేని గెలిచిన తర్వాత కూడా దీన్ని రూపురేఖలు మార్చే గ్యారంటీ అన్న.
చాలా అనుకుంటున్నాం మార్చాలి అని. కొత్తపట్నంలో టూరిజం చేయాలని అనుకుంటున్నాం. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ఒక పిక్నిక్ స్పాట్స్, చాలా పార్క్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాం. స్పోర్ట్స్ హబ్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్లో కిడ్స్ అందరూ చాలా దగ్గర చూస్తున్న కిడ్స్కి నెక్స్ట్ ఐ థింక్ ఒంగోలులో స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ మాకు. సో స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇచ్చేయాలనుకుంటున్నాం. ఎలాగా జగనన్న ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి 2000 crores ఇస్తున్నారు ఫర్ ద డెవలప్మెంట్. సో కంపల్సరీ నెక్స్ట్ మోస్ట్లీ వాటర్ అండ్ డ్రైనేజ్ అవన్నీ 100% మామయ్య గారు ఆల్రెడీ చెప్పున్నారు అదంతా సాల్వ్ అవుతుందని. అది కూడా సాల్వ్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఇంకా చిన్న అంట ఇంత మేము ఎలాగ ప్రజల్లో ఉండాలి అనుకుంటున్నాం ఇంకా పైన. సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చినా ఎవరినో కలవాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళందరూ నా దగ్గరికి రావచ్చు, ప్రణీత్ బాబు దగ్గరికి వెళ్ళొచ్చు. మేమందరం ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఉంటాం అందుబాటు. బ్యాలెట్ నమూనా కూడా మనకి వివరించేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏ స్థానంలో పోటీ చేస్తున్నాడు తదితర విషయాలు కావ్య గారి మాటల్లోనే విన్నాం. మే 13 జరిగే ఎన్నికల దీంట్లో బ్యాలెట్లో నెంబర్ 4 బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నెంబర్ 2 ఉన్నారు ఎంపీగా. సో ప్రతి ఒక్కళ్ళు మీ విలువైన ఓటుని ఉపయోగించుకొని తప్పకుండా ఓటేసి మళ్ళీ మా మావయ్యని చెవిరెడ్డి గారిని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి. చూశారు కదండి, బాలినేని కోడలు స్టార్ క్యాంపైనర్ బాలినేని కావ్య ర్యాపిడ్ న్యూస్ తోటి కూడా ముఖాముఖిగా మాట్లాడారు. వాళ్ళు విజయం సాధించాలని, 6వసారి కూడా ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలవాలని కూడా ర్యాపిడ్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామెన్ బసవరాజుతో రత్నం, ర్యాపిడ్ న్యూస్, ఒంగోలు.